ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ ఉండబోతోంది. కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. సెక్రటేరియట్లో సమావేశం కానున్నారు సీఎం. ఇతర కలెక్టర్లు ఎస్పీలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘ సమావేశం ఉండే అవకాశం ఉంది. 9 అంశాలపై చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, విద్యా, వైద్యం, వన మహోత్సవం, మహిళా శక్తి, శాంతి భద్రతలు. ఈ అంశాలు మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, విద్యా, వైద్యం, వన మహోత్సవం, మహిళా శక్తి, శాంతి భద్రతలు, డ్రగ్స్ నిర్మూలనపై రేవంత్ రెడ్డి కలెక్టర్లు ఎస్పీలతోని సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక సీఎంతో పాటు సమీక్షలో పాల్గొన్నారు పలువురు మంత్రులు. సో మొత్తం మీద ఈ అంశం చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటికే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో ధ్వంసమే అంటూ ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి. ఇక పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కూడా అత్యాచారాలు, తర్వాత హత్యలు మాత్రమే సెలవిస్తున్నాయి. విద్యార్థి, నిరుద్యోగుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. పోలీసులు మితిమీరి ప్రవర్తిస్తున్నారన్నట్టుగా విమర్శలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే వీటి మీద ఈ నెల 16న సమీక్ష నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సమీక్షలో పలువురు మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. విద్యా, వైద్యం, మహిళా శక్తి, శాంతి భద్రతలు, ఇతరత్ర అంశాలన్నింటి మీద కూడా ఆయన ఈరోజు 16వ తేదీన చర్చించే అవకాశం ఉంది. సుమారుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ చర్చ కొనసాగే అవకాశం కనబడుతోంది. మనతో పాటు జాయిన్ అవుతున్న ప్రతినిధి మధు. మధు, సో ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. శాంతి భద్రతల విషయంలో కావచ్చు, ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించిన అంశంలో కావచ్చు, పోలీసుల యాక్షన్ విషయంలో కావచ్చు, వీటన్నిటి కూడా రేవంత్ రెడ్డి సమీక్షలో చర్చించే అవకాశం ఉందా? సో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మధు, వినబడుతున్న వాయిస్ ఓకేనా మీకు? మొత్తం మీద 16వ తేదీన రేవంత్ రెడ్డి ఎస్పీ కలెక్టర్తో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఆయన చాలా కీలకంగా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని, వారికి స్టేషన్ని, వెహికల్స్ కూడా చేశారు. డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. సో దాని మీద కూడా ఈ 16వ తేదీన సమీక్ష నిర్వహించే అవకాశం కనబడుతోంది. ఇక గత ప్రభుత్వం హరితహారం పేరిట మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఈసారి దాని పేరు మార్చి వన మహోత్సవం పేరిట ముందుకు తీసుకెళ్లేందుకు కార్యక్రమం రూపొందించబోతున్నారు రేవంత్ రెడ్డి. దాని గురించి కూడా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇక మహిళా శక్తి విషయానికి వస్తే కనుక ఇప్పటికే మహిళా సంఘాలకి కొన్ని కీలక బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల యొక్క విధి విధానాల రూపకల్పనలో కావచ్చు, గ్రామీణ స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయాల విషయాల్లో కావచ్చు, లేకుంటే ప్రజాపాలనలో భాగంగా వాళ్ళు ఎంపిక చేసే విషయాలు, అర్హుల ఎంపిక చేసే విషయాలు కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. సో మహిళా శక్తి విషయంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. ఇక శాంతి భద్రతలు, వ్యవసాయం, విద్య, వైద్యం, ప్రజాపాలన, ధరణి, వీటన్నిటి మీద కూడా 9 అంశాల మీద కూడా రేవంత్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతోని ఈ నెల 16న సమీక్ష నిర్వహించబోతుంది. మధు అందుబాటులో ఉన్నారా? మధు, ఏం జరుగుతోంది? రేవంత్ రెడ్డి ఎటువంటి అంశాల మీద చర్చ జరిపే అవకాశం కనబడుతోంది? సో ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలను కూడా రేవంత్ రెడ్డి మీద పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనబడుతోంది. వాటి మీద ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎటువంటి చర్చ జరగబోతోంది? ఎగ్జాక్ట్లీ గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు, పార్లమెంటు ఎన్నికల ఫలితాల సందర్భంగా, ఫలితాలు వచ్చిన తర్వాత ఇక పిసిసి అధ్యక్షుడు కూడా కొత్త అధ్యక్షుడు నియమించిన తర్వాత నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తిగా పరిపాలన పైన దృష్టి పెడతానంటూ గతంలోనే చెప్పారు. అందులో భాగంగానే రీసెంట్ గా జరిగినటువంటి బదిలీలు, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, తర్వాత ఇటు కలెక్టర్లు కానీ, ఉన్నతాధికారుల బదిలీలు భారీగా జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో అందరినీ పరిపాలనలో సౌలభ్యాల్లో భాగంగా తనకు అనుకూలంగా వాళ్ళు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలను అమలు చేయాలన్నా, ప్రజాపాలన కరెక్ట్ చేయాలన్నా కూడా ప్రజాపాలన పేరిట వారు ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పారు. కాబట్టి అదే విధంగా పరిపాలన కొనసాగాలంటే వారికి సౌలభ్యం ఉన్న చోట అధికారులను ఇప్పటికే నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా బదిలీలన్నీ పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లు, తర్వాత సిపిలు, ఉన్నతాధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 16వ తారీఖు మొట్టమొదటి సమావేశం ఇది. అందరితో కలిసి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి మొట్టమొదటి సమావేశం కావడంతో కాస్త ప్రతిష్టాత్మకత ఉంది. ప్రభుత్వం భావిస్తా ఉంది, ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ముఖ్యంగా ప్రజాపాలన పేరిట కావచ్చు, అనేక అంశాలు, మహిళా శక్తి అనేటువంటి అంశం కావచ్చు, రైతుల సమస్యలు, సీజనల్ గా వచ్చేటువంటి వ్యాధులు, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలు, ధరణి ఇష్యూ, ఇలాంటి ఏదైతే చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు 24వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి. కాబట్టి అంతకంటే ముందుగానే, అసెంబ్లీ సెషన్ల కంటే ముందుగానే వీటిపైన ఒక క్లారిటీ తీసుకొని ఉంది ప్రభుత్వం.
ఇప్పటికే అందరికీ సమాచారం ఇచ్చారు. ఏ అంశాల వారీగా మొత్తం 9 అంశాల వారీగా ముఖ్యమంత్రి వీరందరితో కీలక భేటీ నిర్వహించన్నారు. సెక్రటరియట్ లో సుదీర్ఘంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ విభాగాల ద్వారా వీరందరితో డీటెయిల్స్ తెప్పించుకొని వారందరితో సమావేశం ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ప్రతి అంశాన్ని మైన్యూట్ లెవెల్లో థింక్ చేయాలనుకుంటున్నారు. వచ్చేటువంటి వర్షాకాలం, ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా రానున్నటువంటి రోజుల్లో వర్షాలు ఎక్కువైపోతే హైదరాబాద్ లో తీసుకోవాల్సినటువంటి చర్యలు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి ఇప్పటికే హైడ్రా అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. హైడ్రా ద్వారా ఎక్కడెక్కడ ఏమేం చేయొచ్చు, రానున్నటువంటి రోజుల్లో సిటీ విస్తరణకు సంబంధించినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మౌలిక సదుపాయాలు, అక్రమ నిర్మాణాలపైన చర్యలు, వీటన్నిటిపైన దృష్టి పెట్టనున్నారు. సో అనేక అంశాలపైన చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రైతు రుణమాఫీ అంశం కావచ్చు, రైతు సంబంధించినటువంటి భరోసాకు సంబంధించినటువంటి అంశం, ఇలా రైతు సమస్యలు అన్ని అంశాలపైన చర్చించడానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే 16వ తారీఖున ఈ సుదీర్ఘంగా భేటీ అవకాశం ఉంది. ఈ భేటీలో కీలకంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చించినటువంటి అంశాలపైన ఒక క్లారిటీ, ఒక నివేదిక తీసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షాలు ఏమనేటువంటి సమస్యలకు కూడా ఈ సమావేశం తర్వాత సమాధానం చెప్పడానికి ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో చాలా కీలకంగా భావిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా బదిలీల తర్వాత చేపడుతున్నటువంటి ఈ సమావేశాన్ని. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా రేవంత్ రెడ్డి 9 అంశాల మీద ఈ నెల 16న ఎస్పీలు కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ సమీక్ష సుమారుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. ఈ సమీక్షలో ఇతరత్ర మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. అయితే 9 అంశాలు ఏంటని కనుక మనం గమనిస్తే, ప్రజాపాలన విషయంలో ఎటువంటి అమలు తీరు కనబడుతోంది, ప్రజాపాలన దరఖాస్తుల విషయంలో కావచ్చు, లేదంటే ఇక్కడ ప్రతి మంగళ శుక్రవారం జరిగేటువంటి ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తుల అర్జీల స్వీకరణ సంబంధించిన అంశం కావచ్చు, లేకుంటే క్షేత్రస్థాయిలో ఎంఆర్ఓ ఆఫీసుల్లో కావచ్చు, కలెక్టరేట్ కార్యాలయాల్లో కూడా ప్రజాపాలన పేరిట వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ ఫామ్స్ ఏదైతే నింపించిన తర్వాత దాంట్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, లేదంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇతరత్ర విషయాలన్నీ కూడా. సో దాని విషయంలో కూడా ఎట్లా అమలు తీరు విషయంలో చర్చించే అవకాశం కనబడుతోంది. ఇక ధరణికి సంబంధించి ఎటువంటి సమస్యల పరిష్కారం చేయాలి, డ్రైవ్ ఎట్లా జరుగుతుంది, ప్రజెంట్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది, ధరణికి సంబంధించి సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. వీటి పనితీరు విషయంలో కూడా రేవంత్ రెడ్డి అధికారుల నుంచి సమాచారం తెలుసుకునే అవకాశం కనబడుతుంది. ఇక వ్యవసాయ రంగంలో జరుగుతున్నటువంటి మార్పులు, లేకుంటే వ్యవసాయ రంగానిపై అటు పెస్టిసైడ్స్ అందుబాటులో ఉండే అంశం కావచ్చు, విత్తనాలు అందుబాటులో ఉండే అంశాలు కావచ్చు, గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా అటు వ్యవసాయానికి సంబంధించి పూర్తి అంశాలు కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. ఇక విద్యారంగం, వైద్యారంగం మీద కూడా ఆయన చర్చించబోతున్నారు, ఈ సమీక్షలో మాట్లాడబోతున్నారు. ఇక హరితహారంగా ఉన్నటువంటి ఆ పథకాన్ని పేరు మార్చిన తర్వాత వనమహోత్సవంగా ప్రస్తుతం పథకం కొనసాగింపుతోని ఈ వనమహోత్సవం యొక్క తీరుతెన్నుల విషయంలో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. మహిళా శక్తి తర్వాత చాలా కీలకమైన, తెలంగాణ రాష్ట్రంలో చాలా అత్యంత కీలకమైన అంశం శాంతి భద్రతలు. సో శాంతి భద్రతలు మొత్తం కూడా సన్నగిల్లాయి, శాంతి భద్రత మొత్తం కూడా ఎక్కడ కూడా కనిపించడం లేదంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఎక్కుపెడుతున్నాయి, వాటిని విమర్శిస్తున్నాయి, ఆరోపణలకు గురి చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో దా విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్పీలు కలెక్టర్తో కూడా మాట్లాడే అవకాశం కనబడుతోంది. ఇక రేవంత్ రెడ్డి చాలా కీలకంగా చాలా మెయిన్గా తీసుకున్న అంశం ఏంటంటే డ్రగ్స్ నిర్మూలన. సో డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలని ఒక అంశంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో డ్రగ్స్ నిర్మూలనపై కూడా ఆయన కలెక్టర్లు ఎస్పీలతో మాట్లాడే అవకాశం కనబడుతోంది. సో ఈ 9 అంశాల మీద చర్చ జరిపిన తర్వాత ఎటువంటి కీలక సమాధానాలు లేకపోతే ఎటువంటి కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నా మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.